కలిగినది, అవివేకము వైదొలిగినది, అహంభావం నశించినది, శరీరం శిథిలమైంది, జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపం తనను అనుగ్రహించవచ్చునండి. శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రాణమిల్లి ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవతి. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులకు రావించి జరిగిన యథార్థ వివరించి నిందమాపుకున్నాడు. నిజము తెలిసిన శత్రాజిత్తు కూడా పశ్చాత్తాపం చెంది మణిని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ధర్మయుగ్నుడైన శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతం చేయక చంద్రబింబమును చూచట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించి శ్రీకృష్ణ పరమాత్ముడు లోకుల ఎడల పరమదయుడై భాద్రపద శుద్ధ చరిత్రుడు వినాయకుని యథావిధి పూజించి ఆ శమంతకమని కథను అనగా అందలి చిత్తబోధన చెప్పుకొని గణేశతత్వం పట్ల భక్తి వినయములతో శిరస్సును అక్షంతలు ధరించి ఎడల నాడు చంద్ర దర్శనం చేసిన వాళ్ళు నిష్క్రమణులు భయం ఉండలి లోకులకు వరం ఇచ్చాడు. ఇది మొదలు మనకు శమంతక మణి గాథ వినుట సాంప్రదాయమైనది. సుందరాకారులకు కామరూపమునకు శ్రీ గణనాథుని జయమంగళం నిత్యసుగను సురది నందితు బలికి కన్నీరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతిని బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళ కండమునే కదంతము తోరపు బద్రియు వామహస్తమన్ నిండుగా మోయు గచ్చెలు మెల్లని చూపుల పూర్వజ షోడశైవచనామనీయ చ పటేశ్వర. ఓం మహాగణాధిపతే నమః.